ఆ నిర్ణయాన్ని మనం స్వాగతించాలి. రైట్ 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 వెంకటరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. రైట్ రైట్ నిన్న కేంద్ర ప్రభుత్వం గురించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. అంటే యూజీసీ గైడ్ లైన్స్ మార్చే కుట్ర జరుగుతుంది, మార్పు అంటే రాజ్యాంగం మీద దాడి జరిగినట్లే. అంటే ఒకరి అధికారుల మీదకి ఇంకొకరి బాధ్యతల మీదకి ఒకరు దండెత్తినప్పుడు అది అనవసరమైన వివాదాలకు దారితీస్తుంది. రాష్ట్ర పరిధిలో ఉండాల్సిన యూనివర్సిటీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం గుంజుకునే ప్రయత్నం చేస్తుంది. ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటండి? ముందుగా మీకు అలాగే జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్ పెద్దలకు నమస్కారం. ఇక్కడ బేసిక్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నిబంధనలు అంటూ ఈ యూనివర్సిటీస్ అన్ని కూడా బేసిక్ గా మనందరికీ తెలుసు యూజీసీ కంట్రోల్లోనే ఉంటాయి. సో దాంట్లో ఫండ్స్ కానీ మిగతా ఏమైనా రావాలంటే కూడా అక్కడి నుంచి వస్తాయి. అంటే కొంత నెగ్లిజెన్సీ కనపడతా ఉంది ఆ లోకల్ రాష్ట్రాల్లో అన్నట్టు. ఇప్పుడు ఇప్పుడు చూడండి, చాలా యూనివర్సిటీస్ కి వైస్ ఛాన్సలర్ లేరు, ఆ కంట్రోల్ లేదు, ఏం చేస్తున్నారో తెలియదు, ఎక్కడ ఫండ్స్ ఏ విధంగా జరుగుతున్నాయో మిస్యూజ్ అవుతున్నాయో తెలియదు. ఇవన్నీ కూడా ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో దాన్ని రెగ్యులేట్ చేస్తే కొంత మరి యూనివర్సిటీస్ కానీ ఆ పిల్లలు కూడా చదువుకున్న పిల్లలకి ఉపయోగపడుతున్న ఆలోచన అంతా కూడా ఏంటంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటా ఉంది. ఒకలే అది ఫైనలైజ్ అవ్వలేదు అది. సో ఆ రాష్ట్రాల ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఒకవేళ నిజంగానే కన్సెన్సస్ వస్తే డెఫినెట్ గా అది చేసే అవకాశాలు ఉంటాయి. అదర్వైజ్ ఇప్పుడు ఉండే అవకాశాలు ఉండవు. రెండవది ఏంటంటే బేసిక్ ఏంటంటే ఏదో ఒకటి బురద చల్లడానికి కేంద్ర ప్రభుత్వమో లేకపోతే భారతీయ జనతా పార్టీ మీదనో ఏదో ఒకటి బురద చల్లడానికి చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఆదరణ, వచ్చి అభిమానం, ప్రేమ ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు, భారతదేశ ప్రజలందరూ చూపిస్తున్నారు కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి. బేసిక్ ఏంటంటే ఇక్కడ రాజ్యాంగం మీద దాడి ఎవరైనా వీళ్ళే చేశారు. కాంగ్రెస్ పార్టీ గత 70 సంవత్సరాల కాలంలో దగ్గర 77 సార్లు రాజ్యాంగ మీద ఏదైతే అమెండ్మెంట్స్ ఉన్నాయో, సవరణలు ఉన్నాయో వాళ్ళే చేసింది, కాంగ్రెస్ పార్టీ చేసింది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు చేయలేదు. వీళ్ళు తప్పుడు వాదనతోటి రాజ్యాంగం మారుస్తారని చెప్పి, లేకపోతే రిజర్వేషన్లు తీసేస్తారని చెప్పి, ఒక 400 సీట్లు వస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారని ఒక ఇష్టం వచ్చినట్టు ఒక అభిప్రాయంతో వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి కొంతమంది తెలంగాణ ప్రజలు కానీ భారతదేశ ప్రజలు కానీ తప్పుదోవ పట్టించారు. కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు చేయరు. భారత రాజ్యాంగం అంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే రచించిన రాజ్యాంగం అంటే చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వాళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్నోసార్లు చెప్పారు, వీళ్ళ మీద చెప్పాలంటే వీళ్ళు చేసిన అన్యాయం ఇది, అంబేద్కర్ గారు చేసిన అన్యాయం దేశ ప్రజలందరికీ తెలియాలి. ఎందుకంటే ఆయన రచించిన రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా, విస్మరించి ఆయనకి మంత్రి పదవి ఇవ్వకుండా, కేంద్ర మంత్రి పదవి ఇవ్వకుండా, ఆయనని ఎక్కడ పార్లమెంట్ లో కూడా సరిగ్గా కూర్చోబెట్టనియకుండా వాళ్ళు చేసిన ప్రయత్నం ఇదంతా కూడా. ఎందుకంటే అప్పటికి అన్నటి వరకు కూడా భారతరత్న ఇవ్వలేదు వీళ్ళకి, ఇతనికి భారతరత్న కూడా. సో ఇవన్నీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కావాలని భారతీయ జనతా పార్టీ మీద బురదడానికి దేశంలో ప్రయత్నం చేస్తా ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన ఏదైతే తప్పుడు హామీలు, తప్పుడు వాగ్దానాలు, తప్పుడు ఏవైతే మాటలు ఉన్నాయో ఇవన్నీ దేశం మొత్తం మీద ప్రచారం చేసి 99 సీట్లు వచ్చిన వాళ్ళు, లేకపోతే వాళ్ళకి 45 సీట్లు వచ్చాయి. రాజ్యాంగం మీద దాడి వీళ్ళే కదా రాజ్యాంగం మీద దాడి చేసేది. రాజ్యాంగం బుక్ పట్టుకొని రాహుల్ గాంధీ గారు ప్రతి ఒక్క పార్లమెంట్ లో ఎక్కడ చూసినా కూడా బుక్ పట్టుకొని తిరుగుతా ఉన్నారు. కానీ రాజ్యాంగంలో ఉన్నవన్నీ కూడా అమలు చేయని పరిస్థితి మరి ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. తెలంగాణ రాజీవ్ గాంధీ